అదొక పల్లెటూరు. అప్పుడే కొత్తగా పెళ్ళైన జంట, ఆఫ్ కోర్స్ ఆవిడ గర్భవతి. దాదాపుగా 9 మాసాలు నిండిని. రేపు మాపో డెలివరీ అయ్యే సమయం. రేపొద్దున కనిన తర్వాత మళ్ళీ సినిమా చూసే అవకాశం ఉండదు. తన అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పక్కనున్న టౌన్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి అని తన కోరికని తన భర్తకు చెప్పుకుంది. నా అభిమాన నటుడి సినిమా వచ్చిందండి, వెళ్ళి చూడాలి. ఈ సమయంలో ఎలా వెళ్తావు అని అంటే, తప్పదు వెళ్ళాలి. సరే, ఆల్ రైట్. భార్య డెలివరీ అయ్యే ముందు అడిగిన కోరిక కదా, తీర్దామని ఆ యువకుడు సరే అన్నాడు. అయితే అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు పక్కన టౌన్కి వెళ్ళాలి. అప్పుడు రవాణా సౌకర్యం, బస్సులు గిసులు అలాగేమి లేవు. జట్కా బండిలో వెళ్ళాలి. గతుకుల రోడ్డు. సరే, కూర్చుని కష్టపడి ఆ గతుకుల రోడ్లో వెళుతూ ఆ సినిమాని ముందుగానే ఊహించుకుంటూ చాలా ఆనందంగా వెళుతున్నారు. ఎదురుగా అప్పుడే ఎద్దులు, ఆవులు రోడ్డు మీద మంద వస్తోంది. ఈ గుర్రబండి కొంచెం అటు ఇటు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయింది, పక్క గుంట్లో పడింది. ఈ జట్కా బండి, గుర్రబండి కింద పడిపోయింది. దాంట్లో ఉన్న ఆ జంట కూడా కింద పడిపోయారు. ఆ భర్తకి చాలా కంగారు వేసింది. ఏమైందో తన భార్యకి 2 గర్భిణి అని గబగబా వెళ్ళిపోయి ఆవిడ లేవదీసి, ఎలా ఉంది ఏంటంటే, చిన్న దెబ్బలు తగిన పర్వాలేదు అంటూ తమాయించుకుంది. సరే వద్దులే, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, ఈ సమయంలో వెళ్ళటం ఎందుకు, రిస్క్ అని అంటే, నో, ఏమైనా సరే చూడాలి అని ఆ అమ్మాయి అంది. సరే, ఇంకా భార్య అంతగా కోరుకుంటుంది కదా, సరే అని భర్త తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళారు. ఆ సినిమా చూశారు. ఆవిడ ఎంతో ఆనందించింది. ఇంటికి వచ్చారు. తన కోరిక భర్త మీద కూడా తను ఎంతో ముచ్చటపడి చాలా ప్రేమ కురిపించింది. ఈ కథలో ఆ గర్భిణీ స్త్రీ మా అమ్మ అంజనాదేవి. ఆ తండ్రి, ఆ యువకుడు మా నాన్న వెంకట్రావు గారు. ఆ పల్లెటూరు మొగల్తూరు పక్కనున్న టౌన్ నర్సాపురం. సంవత్సరం 1955. ఆ సినిమా రోజులు మారాయి. ఆ కథానాయకుడు ఎవరో కాదు, ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అమ్మకి ఆయనంటే అంత పిచ్చి, అంత ఇష్టం. ఆయన సినిమాలు ఏది మానకుండా వరుసపెట్టి చూస్తుంది. ఇంతకీ ఆ కడుపులో ఉన్నది ఎవరో చెప్పాను కదా, నేనే. అది నన్ను మర్చిపోయాను. సో అమ్మ కడుపులో నుంచి ఆ సినిమా మీద అంత ప్రేమ ఉంది, ఆ నాగేశ్వరరావు గారి పట్ల అంత అభిమానం ఉంది కాబట్టి బహుశా నాకు కూడా అమ్మ కడుపులో నుంచే సినిమా అంటే అంత ఇష్టం కాబోలు. ఆ ఏర్పడి నా చదువైన తర్వాత ఇంకేం ఆలోచించి ఆ సినిమా ఇండస్ట్రీ రావాలని కోరుకున్నాను, వచ్చాను. అండ్ ఎలాంటి సమయంలో వచ్చారంటే, ఒక గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్, మహానటులు మన ఇండస్ట్రీలో స్టిల్ వాళ్ళు వేలుతున్న సమయంలో నేను కూడా ఇక్కడ నటుడిగా వచ్చి, వారు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో నేను కూడా ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకోవడం చేసే ప్రయత్నం నేను ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత వారితో అక్కినేని నాగేశ్వరరావు గారితో మెకానిక్ అల్లుడులో ఆయనతో పాటు నేను నటించడం మామ అల్లుడుగా, అది నాకు అద్భుతమైనటువంటి జ్ఞాపకం. నాగేశ్వరరావు గారితో అక్కడ ఏర్పడినటువంటి మా పరిచయం నెమ్మదిగా వ్యక్తిగతంగా ఆయన నన్ను ఇష్టపడటం, ఆయన మీద నాకున్న అభిమానాన్ని నేను చెప్పుకోవటం, ఇవన్నీ చెప్తుంటే ఆయన ఇంటికి రా అని పిలిచేవాళ్ళు. వాడి ఇంట్లో ఎన్నోసార్లు మేము కూర్చున్నాము హైదరాబాద్లో కూడా. అండ్ ఆయనకి ఇష్టమైనటువంటి ఇప్పుడు ఒక కోన్యాక్ లాంటిది ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఎంతో చాలా సరదాపడి, ఎందుకు అంటే లేదని మీకు ఇష్టం ప్లీజ్ అంటే చాలా ఆనందంగా తీసుకునేవాడు. ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తుండేవారు. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి చెడు ఎవరి పట్ల ఎలా ఉండాలి
అండ్ ఈ ప్రొడ్యూసర్స్ పట్ల మన ధర్మం ఏంటి, మన బాధ్యత ఏంటి అంటూ ఆయన చెప్పిన విషయాలు ఈ రోజున నేను ఈ రకంగా క్రమశిక్షణతో ఉండటానికి నాకు దోహదపడింది. ఆ రకంగా ఆయన నాకు గురుతుల్యులు అని చెప్పగలను. ఆయన మాట్లాడుతుంటే నేను శ్రోతని తప్ప నేను నోరు తెచ్చి మాట్లాడే అవకాశమే ఉండదు నాకు. ఆయన నడిచే నిఘంటువు, ఒక ఎన్సైక్లోపీడియా నటనలో. అలాంటి మహానుభావుడితోటి నాకు సాంగత్యం ఉండటం అన్నది నేను చూసుకున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన గురించి చాలామందికి తెలియని, ఆయన మానసికంగా ఎంత బలమైన వాళ్ళు, శారీరకంగా కూడా ఎంత ఉత్సాహంగా, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటానికి ఒక 2 సంఘటనలు చెప్పాలి. ఆ సంఘటనలో టి సుబ్బారావు గారు సాక్ష్యం. ఆయన పరమేశ్వరి థియేటర్స్ని రెనోవేట్ చేసి ఈ మధ్య సంవత్సరంలోనే దాన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేశారు. చేసినప్పుడు నాగేశ్వరరావు గారిని, శ్రీదేవి గారిని, జయసుధ గారిని, జయప్రద గారిని, అలాగే హెల్త్ మినిస్టర్ అప్పటి ఆజాద్ గారిని, గులాం నబీ ఆజాద్ గారిని నన్ను పిలిచారు. ఆ స్టేజ్ మీద కూర్చున్నాం, ఇలాగే మాట్లాడుతున్నాము. గులాం నబీ ఆజాద్ నా పక్కన ఉన్నారు. నాగేశ్వరరావు గారు రాగానే అక్కడ ఒక ఎనర్జీ, ప్రతి ఒక్కరూ ఆయన లేచి నిలబడి ఇచ్చిన మర్యాదకు కానీ, ఆ స్టాండింగ్ ఓవేషన్ కానీ అవన్నీ నేను చూసినప్పుడు ఆయన ఎవరైనా అని అడిగాడు. ఇదేంటి ఇది నాగేశ్వరరావు ఇలా అడుగుతాడు. ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ అండి, మాకు నటనకి ఒక దేవుళ్ళు అంటే ఆయన అక్కడే నాగేశ్వరరావు గారు అనగానే తల కొట్టుకున్నాడు. ఓ ఐ నో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, అయ్యో నాకు తెలుసు అది, కానీ నువ్వు బయట ఎప్పుడు ఇలా చూడలేదు, అందుకని గబుకుని గుర్తుపట్టలేకపోయినా వెరీ వెరీ సారీ అంటూ ఆయన రిగ్రెట్స్ ఫీల్ అవుతూ, ఆయనకి ఏజ్ ఎంత ఉంటుందని అడిగారు. ఆయనకి 90 years ఆ టైం, 89-90 years, సుమారుగా 90 years ఉంటాయని అన్నాను. ఓ మై గాడ్, 90 yearsలో అంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎక్కడ అసలు మనిషి బెసగలేదు, ఎంత ఇదిగా ఉన్నారు. నేను హెల్త్ మినిస్టర్గా అడుగుతున్నాను, ఆయన్ని అడుగుతాను, ఆయన ఈ ఎనర్జీకి, ఇంత హుషారుకి ఏంటి రీజన్, ఆ సీక్రెట్ ఏదో చెప్తే కనుక మా మినిస్ట్రీలో అది ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఇది చెప్పి ఇలా ఉండాలి ఆయనలాగానే చెప్తాను చెప్పేసి ఆయన అనటం. నిజంగానే నాగేశ్వర గారు రాగానే లేచి దండం పెట్టి ఆయన సీక్రెట్ని చెప్పండి సార్ అంటూ అడిగారు. ఆయన ఆ రకంగా ఆయన అంత ఎనర్జెటిక్గా, మానసికంగా అంత ధైర్యంగా, అంత ఇదిగా ఉంటారు, బాలోపేతంగా. ఇంకొకసారి సందర్భంలో ఇదే టి సుబ్బారావు రెడ్డి గారు వాళ్ళ మనవడి పెళ్లి చేస్తూ పెద్ద స్టేజ్ కట్టారు, ఒక 15 అడుగులు ఎత్తు. అక్కడ హేమమాలిని గారి డ్యాన్స్ అయిపోయిన తర్వాత హేమమాలిని గారికి, నన్ను అక్కినేని నాగేశ్వరరావు గారికి రమ్మని చెప్పేసి ఆవిడకి సన్మానం చేయాలన్నారు. సరే మెట్లు ఎక్కుతున్నారు, ఆయన కొంచెం ఏజ్డ్ కదా అని చెప్పి నేను చెయ్యి అందివ్వబోతుంటే అలా నా ఇంకా చూశారు. అందులో నేను ఒకసారి అయిపోయి వేస్తాను, ఏమనుకుంటున్నావు, నడవలేదు అనుకుంటున్నావా, కాదని కొంచెం చెయ్యి అందిద్దామని. నో, నేను నడవగలను, ఆ స్ట్రెంగ్త్ నాకుంది, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయగలను. అప్పుడు కూడా ఆయన వయసు 88-89 సంవత్సరాలు, 90 రాబోతుంది. అంటే ఆయన మానసికంగా ఎంతో బలోపేతమైన మనిషి. అది ఈ రోజు మనందరూ తెలుసుకోవాల్సింది. చాలామంది 60 ఏళ్ళు అయిపోయి రిటైర్ అయిపోగానే ఏదో పెద్దవాళ్ళు అయిపోయి వయసు అయిపోయింది అని జవసత్వాలు నీరసించిపోతాయి. అలా కాదు. నాగేశ్వరరావు గారు చనిపోయే ముందు వరకు కూడాను ఆయన ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటుండేవారు, మానసికంగా ఎంతో బలంగా ఆయన ఫీల్ అవుతుండేవారు, అట్లాగే ఎగ్జిబిట్ చేస్తుండేవారు. అంత పవర్ఫుల్గా ఉండేది ఆయన వ్యక్తిత్వం కానీ, మనస్తత్వం కానీ. అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్. అలాంటి మహానుభావుడితోటి ఆఖరి రోజుల్లో ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయనతోటి వెళ్ళి ఆ గదుల్లో కూర్చుని ఆయనతోటి సంభాషించేంత చనువు తీసుకుని నాతో ఆయన మాట్లాడుతుంటే ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళు. అక్కడే ఉన్న సుశీల గారు చెప్తుండేవారు, మీరు వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే కనుక నాన్న ఎంతో కొంత రిలీఫ్ ఫీల్ అవుతున్నారండి, బాగుంది, అప్పుడు వచ్చి కనపడుతుండండి. అలాగా ఆయనతోటి నా ప్రయాణం, నా అనుభవం ఉంది.